గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పీనే న్యూస్ కు స్వాగతం. సైకో ముఖ్యమంత్రిని గద్దె దించి అభివృద్ధి కాముకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎస్ఎన్పాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి స్త్రీకి 1500 ఆడబిడ్డ నిధిగా తెచ్చి అందించే ఆత్మగౌరవం. చదువుకునే ప్రతి బిడ్డకి ఏటా 15,000, ప్రతి తల్లికి వందనమంటూ చంద్రన్న తెచ్చెను పథకం. ఇంటి దీపం వెలిగించే ఇల్లాలికి ఓవరం. ఏడాదికి ఉచితం 3 గ్యాస్ బండ్ల బహుమానం. ఉచితంగా బస్సుల్లో ప్రతి మహిళకు ప్రయాణం. మహాశక్తి పథకంతో మారనుంది భవితవ్యం. మహాశక్తి ప్రతి మహిళకు స్ఫూర్తి మన చంద్రన్న. గ్యారంటీ ప్రోగ్రాం అద్భుతంగా జరిగింది. ఇక్కడ ప్రజల స్పందన చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రమంతా భారీ మెజారిటీతో గెలిచే సూచనలు ఇక్కడంతా కనపడుతుంది. ప్రజలు తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు చేసిన మంచి స్కీమ్స్ అన్నీ ఈరోజు గుర్తు తెచ్చుకొని రాబోయే కాలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, మరీ ముఖ్యంగా ఎస్సీల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు కావాలని అందరూ భావిస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే
ఈ ఎస్సీ కాలనీలో తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయని, ఏదో 1-2 ఇచ్చి ఒక 27 సంక్షేమ పథకాలు ఆపేశారని ప్రతి ఒక్కరు మనసులో అది ఉంది. ఈరోజు అభివృద్ధి కూడా చూస్తూ ఉంటే ఇంతకుముందు ఎంత అభివృద్ధి చేశారో, ఇక్కడ ఎన్ని రోడ్లు వేశారో, సిమెంట్ రోడ్లు, ఇప్పుడు వచ్చినప్పుడు ఏ రోడ్లు వేశారో వాళ్ళందరికీ తెలిసి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనందరికీ భవిష్యత్తు ఉందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఈరోజు మరీ ముఖ్యంగా ఎస్సీలకి ప్రత్యేకంగా ఏసీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో 150 సీట్లకు తక్కువ గెలుస్తారని భావన మా అందరిలో ఉందని సందర్భంగా తెలియజేస్తాం. నాగుపులపాడు మండలం ఉప్పుగుండు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఈ యొక్క భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ప్రతి ఇంటికి తిరుగుతుంటే విజయ్ కుమార్ గారికి నీరాజనాలు పడుతున్నారు. పూలమాలలు వేస్తూ పూలు వేస్తూ ఈ గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత ఎంత ఘోరంగా ఉందో ఈరోజు చూస్తే మాకు అర్థమవుతుంది. ఎస్సీలకి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా 50,000 కోట్ల రూపాయలు ఎస్సీలకి రావాల్సిన నిధుల్ని అందరికి పంచడం జరిగింది. అందరికన్నా ముఖ్యంగా జగన్ని ఎస్సీలు ఎక్కువ నమ్మారు, కానీ ఎస్సీలని భయంకరమైన ఎన్నుపోటు పడిచాడు. అది అందరూ కూడా ఎస్సీలు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు కానీ మామూలు వాళ్ళు కూడా అందరికీ తెలిసి ఈ జగన్ ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ వచ్చిందో, ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయో ఈ జగన్ ఇంటికి పంపించారని ఎస్సీలు కంకణం కట్టుకున్నారు. దానికి నిదర్శనమే ఈ ఉప్పుగుండు గ్రామంలో జరిగినటువంటి ఈరోజు భవిష్యత్తు కార్యక్రమం. ఈరోజు ఇది ఒక విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది, కానీ ప్రతి ఇంటికి తిరిగి మేము పాంప్లెట్లు ఇస్తుంటే విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది, కానీ ఇది చూస్తే ఇది మేము ఏదో ఈ పాంప్లెట్ ఇస్తున్నట్టుగా లేదు. ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో జగన్ మీద ఎంత వ్యతిరేక. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 160వ జయంతి సందర్భంగా ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీసీసీ సభ్యులు మెడబల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు. ఈనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారి 106వ జయంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇందిరాగాంధీ గారు భారత మాజీ ప్రధానమంత్రి, దేశానికి 16 సంవత్సరాలు భారత ప్రధానిగా సేవలు అందించినటువంటి మహోన్నతురాలు. ఈమె పేరు ఇందిర ప్రియదర్శిని. పండిట్ జవహర్లాల్ గారి వృద్ధుల గారాల పెట్టి ఎంతో అపురూపంగా ఎంతో ప్రేమతో ఆమెను పెంచి పెద్ద చేసి రాజకీయానికి వారసురాలుగా చేసి ఈ దేశానికి సేవలు అందించడానికి మనకు అందించినటువంటి ఆణిముత్యం శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆమె 7 సంవత్సరములు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసింది. ఎంతో చాకచక్యంగా భారతీయ కాంగ్రెస్ పార్టీని బలపరిచి దేశానికి దిశ దశ నిర్దేశం చూసినటువంటి మహోన్నతురాలు. ఆమె ప్రధానమంత్రిగా పనిచేసిన కాలంలో రాజ్యాంగాలను రద్దు చేయటము, 20 సూత్రాలు అమలు చేయటము, అదేవిధంగా గరీబ్ హఠావో, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఆనాడు ఇందిరాగాంధీ గారు 5 ఎకరాల భూమి 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చినటువంటి ఘనత ఆమెకే దక్కుతుంది. ఈరోజు ఎస్సీలు ఈరోజు పొలాలు కానీ ఉండే ఇళ్ళు కానీ స్థలాలు కానీ ఆనాడు ఇందిరాగాంధీ గారి తలవేదని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అలాంటి మహోన్నతమైన కుటుంబంలో పుట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉక్కు మహిళ అని పిలువబడే మన జాతి, తెలుగు జాతి, భారత జాతి గర్వించదగ్గ మహిళ
శక్తి, స్త్రీలో ఉండే శక్తిని నిరూపించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యలకి పరిష్కారం తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి, తొలి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆమె వంశంలోనే స్వతంత్ర పోరాటం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా వాళ్ళ కుటుంబం దేశం ఎప్పుడైతే అనగారిపోతుందో, దేశంలో ప్రజలకి శాంతి కలుగుతుందో అలాంటి సమయంలో వారి కుటుంబం నుంచే ఎవరో ఒకరు దేశ ప్రజల కోసం బయటికి వచ్చి మళ్ళీ ఈ జరుగుతున్న కుయుక్తులపై యుద్ధం చేసి మళ్ళీ మార్పు తీసుకొచ్చి ప్రజలను ఆదుకునే పరిస్థితులు ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. మతాల పేరిట ఘర్షణలు సృష్టిస్తున్న బీజేపీ పార్టీ అయితేనేమి, ఇతరత్ర పార్టీ. ఒంగోలు నగరంలో విచ్చలవిడిగా ఆక్రమణలు జరుగుతున్నాయని అధికార పార్టీ ఇతర బినామీలు భూములు ఆక్రమిస్తూ దొంగ పట్టాలు పుట్టిస్తూ భూమాఫియా తయారైందని, దీనిపై సమగ్రమైన విచారణ జరిపి నేరస్తులను ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పుడూరు ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. ఆక్రమణదారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా సీటును కూడా ఏర్పాటు చేసి ఎస్పీ గారు చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా ఎస్పీ గారు చర్యలు చేపట్టినప్పుడు కూడా ఈరోజు కూడా చాలా అక్రమమైనటువంటి ఈల్నామాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరి ఒక పక్క మన జిల్లాలో జిల్లా అధికారులు 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఆర్డీఓలు, మరి ఒక పక్క మరి ఎప్పుడో 1970లో జిల్లా అయినప్పుడు బైపాస్ నిర్మించడం జరిగింది. తర్వాత ఫ్లైఓవర్ కట్టేటప్పుడు కూడా దాని పక్కన 52 అడుగులు సర్వీస్ రోడ్డు స్థలం ఉంటే 30 అడుగులకి డ్రైనేజ్ కడితే మిగతా 20 అడుగులు కూడా ఈరోజు ఆక్రమణదారులు మరి మంగమ్మ కాలేజ్ జంక్షన్ నుండి ఎస్ఎస్ ట్యాంక్ దాకా పూర్తిగా 20 అడుగుల రోడ్లు ఆక్రమించుకొని బిల్డింగులు కట్టడం, షాపులు అద్దెటం, మరి ప్రభుత్వ స్థలాల మీదనే వ్యాపారాలు చేస్తున్నా కానీ ఎదురుగా ఉన్న ఎస్పీ కార్యాలయం కానీ ఇక్కడ తిరిగే ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకుండా యథేచ్ఛగా దానికి ముందుకు పోతున్నాయి. ఆ 30 అడుగులు తూములో గుండా నీళ్లు నేరుగా వెళ్ళిపోవాలని మరి సాకలగుంట, అదేవిధంగా నాగార్జున సాగరు కాలువలు ఆక్రమించి వెంచర్లు వేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, ఈ చర్యలు కూడా కఠినతరంగా ఉండి భవిష్యత్తులో ఎటువంటి ఆక్రమణ జరగకుండా, రాజకీయ ఒత్తిడి లొంగకుండా జిల్లా ఎస్పీ గారు అదేగా సీట్ అధికారులు కూడా అనేక స్థలాలు గోల్మాలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో చాలామంది లబ్ధిదారులు అసలైనటువంటి వారు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మరి పోలీస్ స్టేషన్లకి వెళ్ళేటటువంటి పరిస్థితి. అదేవిధంగా తాము కొన్నటువంటి స్థలాలు ఏదైతే ఉన్నాయా లేవా, ఎవరిని ఆక్రమించుకున్నారా అని చెప్పి ఆందోళనలో చాలామంది లబ్ధిదారులు ఉన్నటువంటి పరిస్థితులు ఇటీవల చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంత మాకు తెలిసినంతవరకు సిట్ అధికారులు కూడా ఖచ్చితంగా మరి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఏదైతే అన్యాక్రాంతమైనటువంటి పొలాలు కానీ అదేవిధంగా ఇంటి పట్టాలు కానీ మిగతాయి కానీ ఏదైనా ఉన్నాయో వాటి మీద సరైనటువంటి సర్వే జరిపి లబ్ధిదారులకి అప్పచెప్పడంతో పాటుగా ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన ప్రకాశం జిల్లా వాసి పాసి వెంకటేశ్వర్లకి స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సన్మాన సభ నిర్వహించారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పట్ల వారి సమస్యల పట్ల చిత్తశుద్ధితో
కష్టపడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, కింద స్థాయి నుంచి కూడా కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి కార్యక్రమంలో 10 నిమిషాలు పాల్గొంటే బాగుంటుంది, పాల్గొనకపోతే ఆ కార్యక్రమంలో మనం పాల్గొనలేదనేటువంటి వచ్చినటువంటి మీ అందరి మీద ఉంది. ఎవరైనా కావచ్చు, ఓసీలైనా వాళ్ళ జనం ఎంతో తెలియాలి, వాళ్ళ ప్రాపర్టీస్ ఎంతోనే తెలియాలి. అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మరి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏ కులాలకు ఎన్ని ఈ 75 సంవత్సరాల్లో ఈ ఫలాలు అనుభవించాలా లేదా, ఈ ఫలాలు అనుభవించకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఇవన్నిటి మీద కూడా మేము సమాజ్వాదీ పార్టీ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ వెళ్ళే క్రమంలో మిత్రులు సోదరులు ఎర్రగడ్డ నాగరాజు గారు మరి మధుభట్ట గారు దగ్గర కూర్చొని మనం ఈ రాష్ట్రంలో ఏ పార్టీలు అయితే ఉన్నాయో, తోక పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు మతాలు రెచ్చగొట్టి ఎన్నికల నాడు ఓట్లు వేయించుకొని బయటకు వెళ్తున్న పార్టీలకు మద్దతు కాదన్నా, ఈ దేశంలో సోషలిస్టు భావజాలం మీద పుట్టినటువంటి ఏకైక పార్టీ రామ్ మనోహర్ల సిద్ధాంతాలకి, అంబేద్కర్ ఐడియాలజీకి కట్టుబడినటువంటి మొట్టమొదటి పార్టీ స్వర్గీయ ములాయం సింగ్ గారు 1992 అక్టోబర్ 4న ప్రవేశపెట్టిన పార్టీ, ఇండియాలో ఏకైక పార్టీ సోషలిస్ట్ పార్టీ సమాజ్వాదీ పార్టీ అని చెప్పేసి గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను ఈరోజు నేను. అయితే భవిష్యత్తు కార్యాచరణలో చూస్తే ఈరోజు రాజ్యాధికారం కోల్పోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఏ కులాలు అయితే ఉన్నారో, ఏ మతాలు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని భవిష్యత్తులో ఈ పార్టీని ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాధికారం అనేటువంటి దాని మీద మేము ముందుకెళ్తూ మా ప్రయాణం సాగిస్తున్నామని చెప్పేసి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి అన్ని కులాలు వచ్చినాయి నా అభిమానులందరూ కూడా. అంటే భావజాలం కలిగినటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి భావజాలం కలిగిన అందరూ కూడా ఈరోజు మరి నాయుడు గారు వచ్చారు, మాకు అందరూ కూడా చౌదరి గారు వచ్చారు, అన్ని కులాల్లో కూడా. ఎందుకంటే పాస వెంకటేశ్వర్లు ఫస్ట్ నుంచి ఉద్యమ నాయకుడు పనిచేస్తున్నాడు, రాజకీయ నాయకుడు 2 పేర్లను నడుపుతున్నాడు కాబట్టి అతనికి మన పార్టీని ఆ బాధ్యతలని మా సోదరుడు పాస వెంకటేశ్వర్లు గారికి అప్పచెప్పినందుకు అఖిలేష్ యాదవ్ గారికి మరియు మీ అందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా కులగణన ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం, త్వరలో రాష్ట్రం కూడా కులగణన జరుపుతూ ఉంది. ఈ కులగణనకు సంబంధించినటువంటి మన గ్రామాల్లో కానీ మన వార్డుల్లో కానీ సర్వే జరుగుతున్నప్పుడు దయచేసి మిత్రులారా గమనించండి, ఒక కన్నేసి ఉంచండి ఖచ్చితంగా. ఎందుకంటే జనాభా సంఖ్యని తగ్గించే అవకాశం కూడా మనం ఏదైనా కీడించి మేలించాలంటారు. కాబట్టి ఖచ్చితంగా కులగణన మన లెక్క ప్రకారమే జరుగుతూ ఉందా, అది ఖచ్చితంగా ప్రవేశపెడుతున్నారా లేదా అనేది కూడా మనం గమనిద్దాం. అలాగే ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా సమాజ్వాదీ పార్టీ నుంచి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. కులగణన జరిపిన తర్వాత ఆ లిస్టుని స్థానికంగా ఉన్నటువంటి సచివాలయాల్లో ఖచ్చితంగా ప్రవేశపెట్టారు. సచివాలయాల్లో అంటిస్తే మనం ఆ గ్రామాలలో ఖచ్చితంగా మన పేరు ఉందా లేదా, ఎందుకంటే ఓటర్లోనే ఓట్లు ఉన్నాయో లేదో లెక్క చూసుకోవాల్సిన పరిస్థితి మంది. కాబట్టి మన లెక్కలు కూడా ఖచ్చితంగా ఆ గ్రామ సచివాలయాలు ఏవైతే ఏర్పాటు చేశారో ఆ సచివాలయాల్లో ప్రదర్శించాలి. ఆ సచివాలయం ప్రదర్శించిన తర్వాత మాత్రమే వాటిని మనకు లిస్టు బయటికి పెట్టాలి. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో అన్ని కులాల యొక్క ప్రాతినిధ్యం ఎంత ఉందో తెలియజేయడానికే కులగణన తప్ప ఏదో ఊరక పైపైన మెరుగులు చేసి ఓట్ల కోసం కులగణన చేస్తే దాన్ని సహించబోము. ఈ కార్యక్రమంతో పాటుగా మెడికల్ సీట్లు కానీ ఇందాక మన రవిశంకర్ గారు చెప్పినట్టు కేంద్ర విద్యాలయాల్లో కానీ రిజర్వేషన్లు ఖచ్చితంగా ప్రవేశపెట్టాలి. మహిళా రిజర్వేషన్ బిల్లులో కోటా విత్ కోటా మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా ఖచ్చితంగా ఈ వెనకబడిన వర్గాల యొక్క కులాలకి రిజర్వేషన్ మళ్ళీ సపరేట్గా దానిలో అమలు చేయాలి. చేసే వరకు కూడా సమాజ్వాదీ పార్టీ ఊరుకోదు. మెట్టలో కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం కోటి స్వామివారి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులతో పోటెత్తింది. समेत रामलिंगेश्वर स्वामी नमः याते रुद्रसिगिरि सन्ता विशाखसे यामशंकर सन्तास्ते वक्षस्तवे दिवांगिरित्रतां गुरुमालिगुं से वर्षं जगतो मंचतन्दन समयरात्रियोज्यान् यासते हस्तैषवपराणि प्रचेतः तन्त्वा चंगनाव भुजोमिते दृढं मध्वग्रं भावां सुप्रथमापि भावा पगामं ग्रोधिधन्वना सर्वाइमं भीमाइमं पशस्ताइनो हिरण्याभ्यस्वा
नरधिनो देवसूमा वस्त्रोत्तरयार्थमक्षतां समर्पयामि कुङ्कुमै पूजयामि ॐ यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतिर्थमक्षतां समर्पयामि गन्धद्वारा पुरायै नमः ॐ महालक्ष्मी नमः ॐ महागौरी नमः ॐ चण्डिकायै नमः ॐ सर्वज्ञायै नमः ॐ सर्वलोकेश्यै नमः ॐ सर्वकर्मफलप्रदायै ఈ వార్త సమాప్తం. నమస్కారం.